ఇద్దరము సందేశం విందాం. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. హ్యాపీ ఉమెన్స్ సండేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దేవుడిచ్చిన ఈ అవకాశం మన సంఘ కాపరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మనలందరినీ ఈ రీతిగా ఇన్వాల్వ్ చేసి మనకు అవకాశం ఇచ్చిన మన అయ్య గారికి వందనాలు. మరి సమయం చాలా అయిపోయింది, నాకు సమయం ఏం మిగిల్చలే. మీరు వింటారా మరి వాక్యం? మనం వెళ్ళిపోయే సమయంలో ఉన్నాము కదా. అయితే త్వరగా మనం చూసుకుందాం. మీరు ఫ్లయర్ చూసారా? దాంట్లో ఏముంది? ఉమెన్స్ సండే అని ఉంది. ఈ రోజు ఉదయమే ఇచ్చినట్టున్నారు. అయితే దాంట్లో ఒక సుందరుని కాపాడినటువంటి సుందరీమణులు, మన అంశం ఏంటి? సుందరుని కాపాడిన సుందరీమణులు. మనం చూసినట్లయితే ఆ సుందరుడు ఎవరో మనందరికి అర్థమైపోయింది కదా. చదువుకున్నాం కదా వాక్య భాగంలో. నిర్గమకాండం తెరిచి మీ ముందు ఉంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. నిర్గమకాండం తెలిసి మీ ముందు ఉంచుకోనండి. దేవుడు సృష్టి అంతా చేసిన తర్వాత సృష్టిలో ఒక వెలితి కనిపించింది. ఆదాము ఒక్కడే ఉన్నాడు, అక్కడిక్కడ సంచరిస్తా ఉంటే దేవుడు చూసి ఆదామునకు సాటి అయిన సహాయం నేను చేస్తా అనుకున్నాడు కదా. ఆ రీతిగా చేసి మరి సృష్టి అంతటిని దేవుడు సంపూర్తి చేసినట్టుగా మనం వాక్యంలో చూస్తా ఉన్నాం. దేవుడు స్త్రీని ఎంతో ప్రేమించాడు. స్త్రీ దేవుని యొక్క సృష్టి, స్త్రీ దేవుని యొక్క స్వాస్థ్యము, స్త్రీ దేవుని యొక్క స్వరూపము, స్త్రీ దేవుని సొత్తు, స్త్రీ దేవుని సంపద, స్త్రీ దేవుని యొక్క సంకల్పము. అందరు మీ అటెన్షన్ ఉంచండి దయచేసి, ఎవరు మాట్లాడొద్దు. స్త్రీ దేవుని యొక్క సంకల్పము, స్త్రీ దేవుని యొక్క సొమ్ము, స్త్రీ దేవుని యొక్క సన్మానం, స్త్రీ వచ్చేసి దేవుని సమృద్ధి. స్త్రీని చూస్తే దేవుని యొక్క సంతోషము, స్త్రీ దేవుని యొక్క సేవ, స్త్రీ దేవుని స్తోత్రము, స్త్రీ వచ్చి దేవుని సాక్ష్యము, దేవుని యొక్క సైన్యము, స్త్రీ వచ్చి దేవుని సువార్త, స్త్రీ వచ్చేసి దేవుని యొక్క సహకారి, స్త్రీ వచ్చేసి దేవుని సమర్పణ. ఈ రీతిగా దేవుడు అన్ని స్త్రీకి ఇచ్చినటువంటి లక్షణాలు చూస్తున్నాం. దేవుని యొక్క సిగ్నేచర్, స్త్రీ దేవుని యొక్క సిగ్నేచర్. దేవుడు అన్ని చేసి సిగ్నేచర్ చేసి అలా పెట్టాడు స్త్రీని. హల్లెలూయా. స్త్రీలు అయినందుకు మనం అందరం ఎంతో గర్వించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన వాక్యంలో నుండి కొన్ని అంశాలు ధ్యానించుకుందాము. ఇశ్రాయేల్ జనాంగము 70 మందిగా మరి ఐగుప్తు దేశానికి వచ్చినట్టుగా మనం చరిత్రలో చూస్తా ఉన్నాం. ఈ మొదటి అధ్యాయంలో చూసినట్లయితే, మొదటి అధ్యాయము 14 వచనాల వరకు చూసినట్లయితే ఇక్కడ గోత్రకర్తల పేర్లు ఉన్నాయి. గోత్రకర్తలు, ఇశ్రాయేలు 12 గోత్రములకు వారి గోత్రకర్తల పేర్లు మనము అక్కడ చూస్తా ఉన్నాం. ఈ గోత్రకర్తలు అయిపోయిన వెంటనే ఇమీడియట్ గా వచ్చింది, దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? ఒక 2 స్త్రీలను జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే 2 స్త్రీలు కనిపిస్తారు కింద. 15వ వచనం నుండి చూస్తే చూడండి, ఆ సమయంలో ఈ వీళ్ళు ఏం చేశారు? 70 మందిగా వచ్చి మరి ఈ యొక్క యోసేపు నాయకత్వంలో వారు ఆ యొక్క ఐగుప్తుకు వచ్చి మరి గోషేను ప్రాంతం అంతటిని వారు ఆక్రమించుకొని అక్కడ దేవుడు వారిని దీవించారంట. దేవుడు వారిని దీవించటను బట్టి వారు చాలా వర్ధిల్లారు. అది చూసి ఫరోకు అతని సైన్యానికి అక్కడ ఉన్న వారందరికీ భయం కలిగింది. ఎందుకంటే వీళ్ళు చాలా ప్రబలిపోయారు. యుద్ధం వచ్చినప్పుడు వీరు శత్రువులతో కలిసి యుద్ధం చేసి మన దేశాన్ని ఆక్యుపై చేస్తారు, వీళ్ళని అణిచేయాలని చెప్పేసి ఒక పన్నాగం పన్నారు. ఏంటి ఆ పన్నాగము అంటే, మగపిల్లలందరినీ చంపేయండి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఫరో. ఏమన్నాడు? ఏప్రి పిల్లలలో మగపిల్లలందరినీ సంహరించండి, ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వండి అన్నాడు. ఈ యొక్క సాతానుని యొక్క ఎత్తుగడ ఏంటి అంటే, హెబ్రీ జాతి లేకుండా చేయాలని వాడు ఆదిలో నుండే సంకల్పిస్తూ వచ్చాడు. ఆది కాండము
3:15లో చూస్తే స్త్రీ సంతానమునకు మీకు వైరం కలుగును అంటాడు. మరి ఆ యొక్క వాగ్దానం నెరవేర్చకుండా చేయడానికి వాడు ఏస్తున్న ఎత్తుగడలు ఇంత అంత కాదు. అంటే హెబ్రీస్ పురుషులు అంటే మగపిల్లలందరినీ చంపేస్తే ఇంకా హెబ్రీ సంతానంలో నుండి లోక రక్షకుడు రాకుండా అడ్డుకోవాలని వాడి యొక్క ప్రణాళిక. లోక రక్షకుణ్ణి ఈ లోకానికి రాకుండా అంతమొందించాలి. అంతే గదా! మగపిల్లలు పుడితే ఇంక వాళ్ళని చంపుతూ పోతే ఇంక వీళ్ళ యొక్క జాతి క్షీణించిపోతది. వీళ్ళు ఐగుప్తులో ఉంటూ వాళ్ళకి బానిసత్వం చేసుకుంటూ అలా మగ్గిపోతారు. అలా ఉన్న సమయంలో వీరి జనసంఖ్య తగ్గింపబడుతుంది అని వాడి యొక్క ఉద్దేశ్యం. చరిత్రలో చూసినట్లయితే రెండోసారి చూస్తే యూదులెవ్వరిని లేకుండా చేయాలని ఇంకో ఎత్తుగడ వేశాడు. ఎక్కడ? అది మూడోది. రెండోది ఎక్కడ అంటే ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. యూదులందరినీ ఒక్క దినమే చంపాలా అని చెప్పేసి సాతాను వేసిన రెండవ ఎత్తుగడ. వారందరి పక్షాన ఎస్తేరు దేవుని సన్నిధిలో ప్రార్థించి మరి ఆ యొక్క యూదులందరి విడుదల కొరకు ఆ బిడ్డ ప్రయాసపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మూడో ఎత్తుగడ ఏంటి అంటే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు కూడా సాతానుడు ఏం చేశాడంటే హేరోదును ప్రేరేపించి ఆ 2.5 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపించడానికి ప్లాన్ చేశాడు. ఆ రీతిగా మరి యూదులను ఈ లోకంలో భూమి మీద ఉండకుండా సాతానుడు ఎప్పటికప్పుడు వాడు ఎత్తుగడ వేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో మనం చూసినట్లయితే చూడండి 15వ వచనంలో, మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయ అను ఎబ్రీల మంత్రసానులతో మాటలాడి వాళ్ళని పిలిపించాడు. మంత్రసానులు అంటే ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు నర్సెస్, హెడ్ నర్సులు. అంత జనాంగానికి ఇశ్రాయేళ్ల 6,00,000 కాలుబలానికి ఇద్దరు మంత్రసానులు సరిపోతారా? సరిపోరు. అవునా కదా? సరిపోరు. అంటే వీళ్ళు హెడ్ నర్సెస్. వీళ్ళ చేతి కింద అనేకమైనటువంటి మంత్రసానులు, నర్సులు ఉన్నారు. వీళ్ళు వాళ్ళని గైడ్ చేస్తా ఉన్నారు. చూడండి 400 సంవత్సరాల తర్వాత దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఈ యొక్క స్త్రీలని. షిప్రా, పూయ అనేటువంటి స్త్రీలను. మరి చూసినట్లయితే చూడండి ఆ యొక్క ఐగుప్తు రాజు వారిని పిలిచి వారితో మాట్లాడి, మీరు ఎబ్రీ స్త్రీల మంత్రసాని పని చేయిచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపండి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయడని వారితో చెప్పెను. చూసారా? మగపిల్లగాడు పుడితే మీరు చంపేసేయండి, ఆడపిల్ల అయితే దాన్ని బ్రతకనియండి అని వారికి స్ట్రిక్ట్ గా ఆజ్ఞ ఇచ్చి పంపించాడు ఈ యొక్క మరి ఫరో రాజు. వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, హల్లెలూయా, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళలో ఎవరి భయం ఉంది? దేవుని భయం ఉంది. ఎందుకు అంటే వాళ్ళు ఎంత కాలము ఐగుప్తులో ఉన్నా ఒక దినము ఐగుప్తును వదిలి వెళ్ళాలనేటువంటిది వాళ్ళ యొక్క నిశ్చయత. ఎందుకు అంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. 15వ అధ్యాయంలో ఉంటది. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో చెప్పాడు, 400 సంవత్సరాలు నీ యొక్క ప్రజలు మరి అన్యుల దేశంలో ఉంటారు, తర్వాత నేనే వారిని తోలుకొని పోతాను అని చెప్పి అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఆ నిబంధనను యోసేపు జ్ఞాపకం చేశాడు. ఆదికాండం చూడండి, అదే ఆదికాండం 50వ అధ్యాయంలో కూడా యోసేపు అంటాడు ఏమని? దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడ దిగివచ్చును, మీరు ఈ దేశంలో ఉండరు, ఇక్కడ నుండి దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు అని చెప్పేసి వారితో ఇక్కడ ఉన్నటువంటి జనాలతో ప్రమాణం చేయించుకొని, మరి ఈ యొక్క యోసేపు చనిపోయినప్పుడు ఆయనను తీసుకుపోయి మక్పేలా గుహలో సమాధి చేయవచ్చు కదా. అబ్రహాము, శారమ్మ, యాకోబు, లేయా వాళ్ళు సమాధులు చేసిన స్థలం ఏంటంటే హెబ్రోనులోని మక్పేలా గృహంలో వారు సమాధి చేయబడ్డారు. కానీ ఇక్కడ యోసేపు అది కోరుకోలేదు. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడ దిగి వస్తాడు, మీరు వెళ్ళునప్పుడు నా యొక్క శల్యములను అంటే నా ఎముకలను మీతో పాటు తీసుకొని కనాను దేశమునకు వెళ్ళండి అని. అది ఈ యొక్క మంత్రసానులకు గుర్తుంది. ఈ దేశము మాది కాదు అని వారు ఎరిగారు. గనుక వాళ్ళెవరికి భయపడ్డారు అంటే దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడితే మనం ఎవరికి భయపడనవసరంలే. హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుని భయం లేదు మనుషులకి. భయపడుతున్నట్టు నటిస్తున్నాం గాని నిజమైన భయం లేదు.
భయపడితే పాపం చేస్తామా? చెయ్యం కదా! దేవుడు ఇది చెయ్యొద్దు అంటే అదే చేస్తా ఉంటాం. మాటి మాటికి చేస్తా ఉంటాం. గనుక దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. యోసేపు గూడా దేవునికి భయపడ్డట్టుగా బైబిల్‌లో చూస్తా ఉన్నాం. యోసేపు ఒకవేళ భయపడకుండా ఆ పాపం చేసినట్లయితే ఆయనకు కావాల్సినవన్నీ అనుభవించేవాడు ఐగుప్తులో. కానీ బానిసగానే ఉండేవాడు. దేవునికి భయపడ్డాడు గాబట్టి శ్రమలు అనుభవించాడు. తద్వారా ఆ ఐగుప్తు దేశాన్ని ఏలడానికి మరి మంత్రిగా, ప్రధాన మంత్రిగా దేవుడు నియమించాడు. దేవునికి భయపడిన వారెన్నడూ చెడిపోరు. గనుక ఇక్కడ చూసినట్లయితే ఈ స్త్రీలు గూడా రాజాజ్ఞను అదే దానియేలు మరి 6:10లో మనం చూస్తాం గదా! ఇట్టి శాసనము సంతకము చేయబడెనని అంటాడు. ఇప్పుడు గూడా ఇక్కడ ఒక శాసనము సంతకం చేయబడింది. ఏంటి ఆ శాసనం అంటే మగ పిల్లలందరినీ చంపేయండి. ఆడపిల్లలు పుడితే బ్రతకనీయండి అని. ఈ సంతకాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. హల్లెలూయా! వాళ్ళెవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. అందుకే వాళ్ళేం జేశారంటే, మనం ఒక పాట పాడుకుంటాం గదా! పారో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను పారో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసే యెహోవా ఎర్ర సముద్రములోన ముంచి వేసే యెహోవా. హల్లెలూయా! ఇక్కడ వీళ్ళు ఏం చేశారు ఈ స్త్రీలు? అలా లిటరల్ గా ముంచక ముందే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? ఫరో రథాలను నట్టేయటం ఉంచేశారు. హల్లెలూయా! వాళ్ళు దేవునికి భయపడటను బట్టి రాజాజ్ఞను నిర్లక్ష్యం చేశాడు. వాళ్ళకి తెలుసు వాళ్ళ ప్రాణాలకు ముప్పని. ఇప్పుడు ఒక హాస్పిటల్లో నర్సెస్ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఆ హాస్పిటల్ యాజమాన్యం వచ్చి చెప్తది. ఇదిగో మీరు మగపిల్లలను పుడితే వాళ్ళందరినీ చంపేయండి. ఎలాగన్నా చేసి అన్నారనుకో. వీళ్ళు ఆ నర్సులకు ఇష్టం లేక మేము చంపము అంటే వాళ్ళు ఏం చేస్తారు యాజమాన్యం? మీ ఉద్యోగం ఊస్ట్ అంటారు. ఆర్డర్స్ ఇచ్చేస్తారు. అక్కడ ఉద్యోగం మాత్రమే పోతుంది. కానీ ఇక్కడ వాళ్ళ తలలు ఎగిరిపోయే పరిస్థితొచ్చింది. షిప్రా పూయాకి కదా! ప్రాణాలకు తెగించి వాళ్ళు మరి రాజాజ్ఞను నిర్లక్ష్యం చేశారు. మనము గూడా దేవునికి భయపడుతున్నామా లేదా? ఆ! భయము మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పాపం చెయ్యము. పాపం చెయ్యం గనక దేవునికి ఇష్టలంగా బ్రతుకుతాం. మరి చూసినట్లయితే వీళ్ళు రాజాజ్ఞను నిర్లక్ష్యం చేసినట్టుగా చూస్తున్నాం. ఈ విషయం రాజుకు తెలిసిపోయింది. ఎందుకంటే మగపిల్లలు పుడుతున్నారు, పెరుగుతున్నారు, సంచరిస్తున్నారు. ఈ విషయం అంతా ఎవరు గమనిస్తున్నారు? ఐగుప్తీయులు గమనిస్తున్నారు. సమాచారము చేరవేస్తున్నారు రాజుకు. అరే! రాజా మీరు ఆజ్ఞ జారీ చేశారు. ఇదిగో ఎంతోమంది చిన్నపిల్లలు పుట్టారు, పెరుగుతున్నారు, ఎదుగుతూ ఉన్నారు అన్నప్పుడు వెంటనే ఆ మంత్రసానులను పిలిపిచ్చాడు రాజు. ఏంటి? మీరు చేస్తున్నదేంటి? నేను మీకు ఆజ్ఞ ఇయ్యలేదా వాళ్ళని చంపమని అన్నప్పుడు, వాళ్ళు చూడండి రాజు దగ్గర ఎలా ప్రత్యుత్తరం ఇయ్యాలో, మరి వాళ్ళెంతగా రాజుతో మరి సమయానుకూలంగా వారు ఏ రీతిగా ప్రత్యుత్తరం ఇచ్చారో మనం జూస్తాం. జూడండి వారు ఏ రీతిగా పలికారో మనం జూస్తాం. వారి పనిలో ఆ! హ్మ్. హ్మ్. హల్లెలూయా! ఎలాంటి వారు కారంట? చురుకైన వారు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమంట. గనక మనం గూడా ఐగుప్తు స్త్రీలలాగా ఉండొద్దు. మనము చురుకుగా ఉండాలి. వాళ్ళంట తినడం, తినడం, పండుకోవడం. ఐగుప్తు స్త్రీలు. ఇప్పుడు గూడా ఒక పెద్ద కాలనీ ఉందనుకో, దాని పక్కనే ఒక స్లమ్ ఏరియా ఉంటది. ఆ! ఎందుకంటే వాళ్ళెళ్తారు, వీళ్ళ ఇళ్ళల్లో పని జేస్తారు, వస్తారు. వాళ్ళున్నోళ్ళు ఏం జేస్తారు? బాగా తినడం, పడుకోవడం, అనారోగ్యాలు తెచ్చుకోవడం. అదే రీతిగా ఈ ఐగుప్తు స్త్రీలున్నారు. హెబ్రీ స్త్రీలు వాళ్ళ ఇండ్లలో పని జేసేవాళ్ళు. అయితే వాళ్ళు రాజుకు ఎంత మంచి ప్రత్యుత్తరం ఇచ్చారో జూడండి. ఆ జ్ఞానం ఎవరిచ్చారు వారికి? దేవుడిచ్చాడు. హల్లెలూయా! మనం ఏమి చెప్పుదుమా అని ఆలోచించక ముందే దేవుడు మనలో జ్ఞానం ఉంచుతాడు. ఎందుకు అంటే దేవునికి వాళ్ళు భయపడ్డారు గనుక దేవుడు వారిని కాపాడడానికి ఆయన ఇష్టపడ్డాడు. రాజు ఇంక మారు మాట మాట్లాడలేదు. ఆ! ఐగుప్తు స్త్రీలయ్యా హెబ్రీ స్త్రీలు మీ ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు. వాళ్ళు చాలా చురుకైన వారు. మరి మనం ఎలా ఉంటున్నాం?
మనం ఐగుప్తు స్త్రీలలాగా ఉంటున్నామా? హెబ్రీ స్త్రీలలాగా మనం అనుకోవడమే కాదు, ఉండాలి ఆ రీతిగా దేవుని కొరకు. చురుకు గలిగి మనం స్మార్ట్ వర్క్ చేస్తే దేవుడు మనల్ని, మన బిడ్డలని దీవిస్తాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క మంత్రసానుల పేర్లేంటి? షిప్రా, పూయా. షిప్రా అంటే అందమైన, బ్యూటిఫుల్. పూయా అంటే సౌందర్యవంతురాలు. గనక వీళ్ళెంత చక్కగా మరి వాళ్ళ పేరుకు తగ్గ జీవితం జీవించి, మరి మోషేను బ్రతికించటంలో మొదటిగా సహాయపడినటువంటి స్త్రీలు. మోషే అనే గొప్ప నాయకుడిని మనం చూస్తా ఉన్నాము. వీళ్ళందరూ లేకపోతే మోషే అనేవాడు ఉండేవాడే కాదు. మొదట వీళ్ళ పని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. వాళ్ళ పనిలో వారు సుందరీమణులుగా కనబడుతున్నారు. వారు దేవునికి భయపడుటను బట్టి రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరించారు. కానీ దేవుడు మాత్రం వాళ్ళ పనికి తగిన ఫలితాన్నిచ్చి, దేవుడు ఆ మంత్రసానులను మేలు చేశాడు వాళ్ళకి. జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా మీరు ఏ పని చేసినా దేవుని మహిమ కొరకు చేస్తే తప్పకుండా దేవుడు మేలు చేసి దీవిస్తాడు. దేవుడు ఎవరికి అచ్చి ఉండేవాడు అస్సలు కాదు. దేవుడు ఎవ్వరికి బాకీ ఉండడు. దేవుడు తప్పకుండా మేలు చేసి దీవిస్తాడు. 20వ వచనంలో చూడండి, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. హల్లెలూయా! ఇశ్రాయేలీయులు మిక్కిలి విస్తరించి ప్రబలరంట. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. చూసారా? దేవుడు వారికి వంశాభివృద్ధి కలుగజేశాడు. మనం ఆదికాండంలో ఉన్న తల్లులను చూసినట్లయితే వాళ్ళేం చేశారు? ఆదికాండంలోని తల్లులు చాలా మట్టుకు గొడ్రాండ్లు. గర్భఫలమీదేవా, గర్భఫలమీదేవా అని దేవుణ్ణి అడిగి పొందుకున్నట్టుగా చూస్తా ఉన్నాం. నిర్గమకాండంలో చూస్తే దేవుడిచ్చిన ఆ బిడ్డలను బ్రతికించుకొనుటకు వాళ్ళు పడుతున్న ప్రయాస మనము నిర్గమకాండంలో చూస్తా ఉన్నాం. ఆదికాండంలో ప్రార్థించి బిడ్డలను పొందుకున్నారు. నిర్గమకాండంలో వారు ఇచ్చిన బిడ్డలను కాపాడుకొనుటకు వారు ప్రయాసపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నాడు, విశ్వాసం కలిగి బ్రతుకుతున్నారు. ఇంకా ఒక వ్యక్తి దగ్గరకు వస్తాము. 2వ అధ్యాయం 1వ వచనము. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. చూడండి ఇక్కడ. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వివాహాల దగ్గర మనము చాలా పొరపాట్లు చేస్తా ఉన్నాం కదా. ఏం చేస్తాం వివాహాల దగ్గర? విశ్వాస కాదా అని చూడడం సెకండరీ అయిపోయింది. వాళ్ళకు డబ్బు ఉందా, ఆస్తి ఉందా, వాళ్ళు ఏ పట్టణస్థులు, ఎక్కడుంటున్నారు, వాళ్ళ పలుకుబడి ఏంటి, వాళ్ళ చదువేంటి, వాళ్ళ అందం ఏంటి, వాళ్ళ ఉద్యోగం ఏంటి అనే చూస్తున్నాం గాని మన బిడ్డలకు సరి అయిన సంబంధాలు మనము చూసుకోవట్లేదు. ఇక్కడ చూడండి, లేవి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు దేవుడు. మరి ఈ యొక్క ఏమంటారు, 1 కొరింథీలో కూడా అంటాడు, విశ్వాసులకు అవిశ్వాసులకు సంబంధం లేదు, విశ్వాసినే వివాహం చేసుకోవాలని. కానీ ఈ రోజులలో చాలా ఘోరం జరుగుతుంది. ఏంటంటే విశ్వాసులు వెళ్ళి అవిశ్వాసులను వివాహం ఆడుతున్నారు. స్థితి, హోదా, స్థానం, లోక సంపదను చూసి మోసపోతా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు ఇరువురు మరి విశ్వాసులుగా మనం చూస్తా ఉన్నాం. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకున్నాడు. హల్లెలూయా! మనం ఏ రీతిగా చేస్తున్నాం? మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కాలేబు అనే భక్తుడు కూడా ఉన్నాడు. ఆయనకు ఒకటే ఒక కుమార్తె ఉంది, ఆక్సా ఆమె పేరు. అయితే ఆ కుమార్తెకి వివాహం చేయాలన్నప్పుడు ఆయన కూడా కుమార్తెకు ఏదో భర్తను తేవాలని ఆయన ఆలోచించలేదు గాని, మోషే పోయిండు, యెహోషువ పోయిండు. ఇంకా ఈ యొక్క ఇశ్రాయేల్ జనాంగం ఇంత జనం ఉంది, వీళ్ళని ఎవరు నడిపిస్తారు? నా బిడ్డకు నేను వివాహం చేస్తే ఆ వచ్చిన వ్యక్తి ఈ జనాంగాన్నంతా నడిపిస్తాడు అనేటువంటి సంకల్పంతో ఆయన ముందుకు సాగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాలేబు ఏదో బిడ్డకు భర్తను తేవాలని ఆలోచించలే, ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాలని ఆలోచించి ఆయనకు ఒక పరీక్ష పెట్టాడు. ఏమని? కిరియత్ సేఫర్ దాన్ని పట్టుకొనిన వానికి నేను నా బిడ్డనిస్తాడు. అక్కడ అనాలేకీయులు, బలాద్యులు నివాసం ఉంటున్నారు. వాళ్ళని జయించి మరి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటే వాళ్లకు తన బిడ్డనిచ్చి వివాహం చేస్తా అన్నాడు. ఆ రీతిగా ఆయన పట్టుకున్నాడు, తన కుమార్తెనిచ్చి వివాహం చేశారు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకు నెమ్మది కలిగింది. హల్లెలూయా!
ఆక్సా, ఈ ఓత్నీయేలు ఇద్దరు కలిసి ఇశ్రాయేలును 40 సంవత్సరాలు నడిపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఇక మనం చూస్తా ఉంటే ఇక్కడ వీరి పేర్లు రాయబడలేదు గానీ, లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహం చేసుకుండు. మోషే యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏంటి అంటే అమ్రాము, యొకెబెదు. యొకెబెదు అనే పేరుకు అర్థం ఏంటి అంటే యెహోవా మహిమ. వాళ్ళ తండ్రి ఆ అమ్మాయికి ఎంత చక్కని పేరు పెట్టాడో చూడండి. నా బిడ్డ దేవుని మహిమను చూడాలి. మేమే ఇక్కడ బానిసత్వంలో మగ్గుతా ఉన్నాము. దేవుడు మాట్లాడట్లేదు 400 సంవత్సరాల నుండి. కానీ నా బిడ్డ మాత్రం దేవుని మహిమను చూడాలని ఆ బిడ్డకు చక్కటి పేరును పెట్టి దేవునిలో పెంచుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తల్లి మరి గర్భవతి అయి ఫస్ట్ కుమార్తెను కన్నది. ఆ కుమార్తె పేరు మిరియాము. తర్వాత కుమారుని కన్నది. కుమారుని పేరు అహరోను. మూడవసారి గర్భం దాల్చింది. వెంటనే ఈ ఆజ్ఞ వచ్చింది. ఇప్పుడు ఎంత భయం ఆ తల్లికి, ఎంత దిగులు చూడండి. మరి ఆ పుట్టిన బిడ్డను చంపాలనే ఆజ్ఞ ఉన్నది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ తల్లి ఎంత ప్రయాసపడి ఉంటది. ఎంతగా దేవుని ఎదుట ఆ బిడ్డ మొక్కుకున్నదో, ఎంతగా దేవుణ్ణి ప్రాధేయపడిందో చూస్తా ఉన్నాం. ఎంతో గొప్ప శ్రమ ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగానికి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవవుతావని వాక్యంలో మనం చూస్తాం. మనం కృంగిపోవద్దు. శ్రమ వచ్చినప్పుడు కృంగకుండా దేవుని తట్టు చూసి నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నీకు ఆలోచననిస్తాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అన్నాడు. గనుక ఈ స్త్రీ ఆ రీతిగా ఉన్నది. డెలివరీ అయింది. చక్కటి కుమారుడు ఆ బిడ్డకు జన్మించాడు. అదే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో మనం చూస్తే 20వ వచనములో మోషేను బట్టి అంటారు, ఆ కుమారుడు దివ్య సుందరుడై ఉండుట తల్లిదండ్రులు చూచారంట. హల్లెలూయా. దేవుడి ప్రకాశం ఆ కుమారునిలో వచ్చింది. ఆ కుమారుని చూసిన వారందరికీ వారి కుమారుని మీద దయ కలిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తల్లి ఎంత చక్కగా ఆ కుమారుని కోసం ప్రయాసపడుతుందో చూడండి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆ బిడ్డ ఎదుగుతా ఉన్నాడు. 3 మాసాలంటే కొంచెం ఏడవరు కొంచెం. ఏడ్చారు అనగానే పాలు పట్టిస్తారు. పట్టగానే వాడు కామ్‌గా నిద్రపోతాడు. పక్కనోళ్ళు ఎవరికీ తెలవదింక. ఆ రీతిగా కుమారుణ్ణి భద్రం చేశారు ఇద్దరు. కానీ 3 మాసాలు గతిస్తా ఉన్నాయి. రాజు ఇంకొక ఆజ్ఞను చేశాడు. ఈ మంత్రసానులను పక్కన పెట్టి ఇంకొక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? ఇంక వీళ్ళతో లాభం లేదని, మగ పిల్లగాడు పుట్టినట్టు మీకు కనబడితే వాడిని తెచ్చి నైలు నదిలో పారవేయుడి అన్నాడు. ఈ ఆజ్ఞ ఉన్నది. అయితే ఈ యొక్క తల్లి ఏం చేయాలి? మనకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. నోవహు తాత జ్ఞాపకం వచ్చాడు ఆమెకి. ఓడ చేసుకున్నది గదా! మా తాత ఓడ చేశాడు గదా! నేను గూడా ఈ బాబుకొక ఓడను చేస్తా అని ఆ తల్లి డిసైడ్ అయిపోయి, ఆ ఓడను ఆ బిడ్డ తయారు చేసి అదే ఆ యొక్క బాక్స్ తయారు చేసింది. జమ్ము పెట్ట తెచ్చి దానికి కీలు పోసి, దాన్ని చక్కగా నీళ్లు పోకుండా దాన్నంతటిని అమర్చింది. దేవుడు ఎలా ఇస్తాడో చూడండి. మంచి తలంపులు ఇస్తాడు. నువ్వు దేవునితో ఉంటే దేవుడు నీకిస్తాడు. మనుషుల తట్టు చూస్తే అన్ని పోతాయి. గనుక దేవుణ్ణి చూసి దేవుణ్ణి కలిగి ఆ బిడ్డ ఆ రీతిగా ప్రార్థించి మరి జ్ఞానముతో ఆ బిడ్డ ఆ యొక్క పెట్టెను తయారు చేసినట్టుగా చూస్తాం. ఆ జమ్ము పెట్టెలో మరి మోషేనుంచింది. రాజ ఆజ్ఞ ప్రకారమే ఆ బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడేసింది? నైలు నదిలో వేసింది. మనం వేస్తామా మన పిల్లల్ని? ఎంత ఏడ్చుంటది. తల్లికి ఎంత గుండె కోత కదా! కుమారుని చూసినప్పుడు. ఇంకా మన బిడ్డలు ఎక్కడన్నా పోతున్నారంటేనే ఎంతో ఏడుస్తాం, దుఃఖిస్తాం బాగా. హ్మ్. వాళ్ళను విడిచి మనము ఉండలేము. అలాంటి స్థితిలో ఆ చిన్న కుమారుణ్ణి ఆ యొక్క పెట్టెలో ఉంచి దేవుని చేతికి అప్పగించింది. దేవా! నాకు నువ్వే దిక్కు అని జెప్పేసింది. ఆ బిడ్డను నువ్వే కాపాడు అని దేవుని చేతిలోకి తన కుమారుణ్ణి అప్పగించి నైలు నది ఒడ్డులో ఆ యొక్క పెట్టెను వదిలేసింది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ అయింది. ఎవరు ఆమె? మిరియాము. తల్లి చెప్పిందో లేదో మనకు తెలీదు గానీ, బిడ్డ ఆడుకుంటూ చెప్పింది. ఎందుకంటే, వాళ్ళెంత శ్రమ పడుతున్నారో ఆ కుమార్తె గూడా జూసింది. తన వయసు ఎంతుంటది తెలుసా? 6 సంవత్సరాలుంటది. ఎందుకంటే 3 సంవత్సరాల డిఫరెన్స్ వాళ్ళకి. మిరియాం పుట్టిన 3 సంవత్సరాలకు అహరోను పుడతాడు. అహరోను పుట్టిన 3 సంవత్సరాలకి మోషే పుడతాడు. ఆ బిడ్డకు పట్టుమని 7 సంవత్సరాలు గూడా లేవు. ఆ నైలు నది ఒడ్డున ఆడుకోవడానికొచ్చింది. ఏం జరుగుతదో నా తమ్మునికి
నేను చూసుకోవాలి నా తమ్మునికి ఏం జరుగుతదో, ఈ పెట్టెని ఏం చేస్తారు అని చెప్పేసి ఆ బిడ్డ కావలిగా ఉండడానికి తన యొక్క మిరియాము రెండోది మూడవ వ్యక్తి ఎవరు? మోషేని కాపాడుటలో సహకరిస్తున్న కుమార్తె మిరియాము. మిరియాము అనే మాటకు తిరుగుబాటు అని అర్థం. అయితే ఇక్కడ చూసినట్లయితే, అమ్మో! నా తమ్మునికి ఏం సంభవిస్తదో నేను కనిపెట్టుకొని ఉంటా అని జెప్పేసి, తమ్ముని కొరకు తనను తాను ఒక కావలికత్తెగా చేసుకున్నది. కావలిగా ఉండడానికి ఇష్టపడినట్టుగా చూస్తా ఉన్నాం. బైబిల్‌లో ఇంకొకరు గూడా ఉంటాడు. తమ్మునికి కావలివాన్నా అంటాడు. ఎవరు? కయ్యూను. దేవుడు పిలిచి అడుగుతాడు. "కయ్యూను నీ తమ్ముడెక్కడా?" అంటే, "ఏంటి నా తమ్మునికి నేను కావలివాడినా? నన్ను పిలిచి అడుగుతున్నావు వాడి గురించి" అంటాడు కదా! మరి ఇక్కడ ఈ యొక్క మిర్యాము ఏం చేస్తుంది? తమ్మునికి తనను తాను కావలికత్తెగా చేసుకుంది. మరి అదంతా గమనిస్తూ తనకు అదంతా పట్టనట్టే ఆడుకుంటూ ఉన్నది. చూడండి దేవుని కార్యాలు ఏ రీతిగా ఉంటది. మరి ఫరో కుమార్తె స్నానం చేసుకోవడానికి నైలు నదికి రావాల్సిన అవసరం ఆమెకు లేదు. ఇంట్లోనే పెద్ద పెద్ద ఏంటి బాత్ టబ్స్ ఉంటాయి వాళ్ళకి. మరి అలా ఉన్న సమయంలో దేవుడు చూడండి, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి ఆయన జరిగిస్తాడు. దేవుడిక్కడ క్రియ చేస్తా ఉన్నాడు. మరి ఆ సమయానికి ఎవరిని పంపించాడు దేవుడక్కడికి? ఫరో కుమార్తె. ఏ ఇంట్లకే అయితే శాసనం వచ్చిందో వాళ్ళ నాన్నగారే శాసనం చేశారు. హెబ్రీ పురుషులను, మగ పిల్లలందరినీ చంపేయాలని. మరి ఆ యొక్క కుమార్తె చెలికత్తెలతో కలిసి స్నానానికి నైలు నదికి వచ్చిందంట. వచ్చి చూసినప్పుడు ఆమెకి ఆ ఒడ్డున ఒక చక్కటి బాక్స్ కనబడతా ఉంది. చెలికత్తెలను పంపించి ఆ బాక్స్ తెప్పించుకుంది. ఆ చెలికత్తెలు గూడా మంచి బిడ్డలే. ఎందుకంటే చెలికత్తెలు గూడా ఎందుకమ్మా మీ నాన్ననే ఈ ఆజ్ఞ తెచ్చాడు. నువ్వెందుకు మా బిడ్డను తీసుకుంటావు అని జెప్పి అడ్డగించలే. గనుక చూసినట్లయితే ఆ చెలికత్తెలు గూడా ఆ బాక్సుని తెచ్చి మరి ఏడుస్తా ఉంటే ఏడుపు సౌండ్ వినబడింది వాళ్ళకి. ఇక్కడ ఆ పెట్టెలో ఏడుపినవాడు. అంటే దేవుడే ఆ సమయానికి మోషేను తన దూతను పంపి గిల్లాడు. బిడ్డను గిల్లినప్పుడు వాడికి దుఃఖమొచ్చి ఏడుస్తా ఉంటే, ఆ ఏడ్చే కుమారుణ్ణి చూసినప్పుడు ఫరో కుమార్తె యొక్క హృదయము కదిలించబడ్డది. హల్లెలూయా! మన మీద ఎవరన్నా జాలి పడాలంటే ఊరికేనే జాలి పడరు మన మీద. పడతారా? ఎవ్వరికి దయ గలగదు. దేవుడు అంటిల్ దేవుడు మనల్ని కరుణించే వరకు మనల్నెవ్వరూ కనికరించరు. అది నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఎందుకంటే దేవుడు వాళ్ళలో ఆ బుద్ధి పుట్టిస్తేనే మనల్ని ఎవరన్నా కనికరిస్తాడు. మరి చూడండి ఇక్కడ మనం బైబిల్‌లో గూడా చూస్తే ఎస్తేరు గూడా చూసిన వాళ్ళందరికీ ఆమె మీద దయ పుట్టిందంట. దేవుడు ఆ రీతిగా చేస్తాడు. మరి ఆ కుమార్తె గూడా ఆ కుమారుణ్ణి జూసినప్పుడు వెంటనే ఆడుకుంటున్న బిడ్డ వచ్చేసి ఆ యొక్క ఫరో కుమార్తె దగ్గర నిలబడింది. చూసారా? ఎంత చక్కగా ఆ బిడ్డ నిలబడ్డది. మన బిడ్డలెళ్తారా 7 సంవత్సరాలు ఆళ్ళంతటి రాజకుమార్తెతో మాట్లాడాలంటే ఇది గొప్ప సాహసమే. కదా! అంత సాహసం జేసింది. వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఒకవేళ వాళ్ళు ఎంక్వైరీ జేసి, "ఏంటి అమ్మాయి నీకేంటిక్కడ? నువ్వేం పని జేస్తున్నావు? నువ్వెవరి కుమార్తెవు?" అంటే వాళ్ళు విచారణ చేసినట్లయితే అంతా బయటపడేది. కానీ ఆ బిడ్డ కూడా మరి హేబ్రీ స్త్రీలే చురుకైన వారు కాదు గానీ, ఈ హెబ్రీ కుమార్తె గూడా చురుకైనదే. హల్లెలూయా! హెబ్రీ కుమార్తె గూడా చురుకైనదే. గనక ఈ బిడ్డ గూడా చురుకైనది గనక మరి చురుకుగా అక్కడికి వెళ్లి సమాధానం ఇస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. చూడండి. ఆ! హ్మ్. ఆ! చూడు 6 నుంచి చదువుదామా? తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూడండి. చూచి వాని యందు కనికరించి ఆ! వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుకొనుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. చూడండి. హెబ్రీ స్త్రీలలో ఈ బిడ్డను పెంచడానికి అమ్మ నేనొక పనమ్మాయిని తీసుకొని రావాలా అన్నది. ఏ అమ్మాయి నీకేంటిక్కడ పని? మాకు తెలుసులే మేమెవరిని పెట్టుకోవాలో అంటే ఏమయ్యేది? ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయ్యేది. కానీ ఇక్కడ ఫరో కుమార్తె హృదయాన్ని దేవుడు మెత్తన చేశాడు. చూడండి. ఈ బిడ్డ మాట్లాడే మాటలకు గూడా
ఆ బిడ్డ ఆకర్షించబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తల్లి పెంపకం ఎంత బావుందో చూడండి. తల్లి ఏం జెప్తున్నది? ఇర్మియా 9 అధ్యాయం జూసినట్లయితే 9 అధ్యాయంలో గూడా ఉంటది. ఏమని? మీ పిల్లలకు అంగలార్పు విద్యను నేర్పుడి అని. మన బిడ్డలకి ఏం నేర్పిస్తున్నాం? అన్నీ ఇస్తాం. బైబిల్ చదవమంటామా? చదవము. ప్రేయర్ జేయమంటామా? అస్సలు జేయమను. చదువుకో, చదువుకో, చదువుకో. ఎంతసేపు ఈ లోకపు చదువునే ఇస్తుంటాం. హ్మ్. గనుక మన బిడ్డలకు మనం ఏం నేర్పాలంట? అంగలార్పు విద్యను నేర్పాలి. మరి ఈ తల్లి, కుమార్తెలు ఎంతగా అంగలార్చారో ఆ బిడ్డ కొరకు. మోషే కొరకు ఎంతగా అంగలార్చారో, ఉపవాసం ఉండి వారు ప్రార్థించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. తల్లి, బిడ్డలు. అందుకే ఫరో కుమార్తె యొక్క హృదయము మెత్తన చేయబడింది. హల్లెలూయా! ఇక్కడ మరి నయమాను ఇంట్లో కూడా ఒక కుమార్తె ఉన్నది కదా! ఆ బిడ్డ గూడా చాలా స్మార్ట్. ఆ! ఎబ్రీల చిన్నది. ఎబ్రీ చిన్న బిడ్డ గూడా చాలా చురుకైన సమాధానం ఇచ్చింది. వాళ్ళ తల్లులు బిడ్డలను ఆ రీతిగా తర్ఫీదు చేశారు. మనం ఏ రీతిగా మన బిడ్డలని పెంచుతా ఉన్నాం. లోకం చాలా మన కుటుంబాల్లోనికొచ్చేసింది. వచ్చిందా? రాలేదా? అన్యుల ఆచారాలు చాలా మన యొక్క కుటుంబాల్లోనికి వచ్చినట్టుగా మనం జూస్తా ఉన్నాం. వాళ్ళకేం గావాలన్నా మనం గొనిస్తాం. అమ్మా! నేను బ్యూటీ పార్లర్‌కెళ్తా అంటే పంపిస్తాం. ఆ! ఫ్రెండ్స్‌తో ఇక్కడికెళ్తా అంటే అక్కడికెళ్తా అంటే పంపిస్తాం. కానీ దేవుని సన్నిధికెళ్ళు అని మనం ఎప్పుడూ చెప్పం. వాళ్ళని కూడా వెంటబెట్టుకొని, తీసుకొని రావాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ యొకోబేదును గురించి ధ్యానించుకుంటే, అసలు ఆ తల్లి జేసిన గొప్ప త్యాగము, ప్రార్థనా జీవితము, ఎంత గొప్ప నాయకుడిని ఇశ్రాయేల్ జనాంగానికిచ్చింది కదా! తన తరములో ఆమె ఎంత గొప్ప పని జేసి అంతమంది ఇశ్రాయేల్ జనాంగంలో ఈ కుటుంబాన్ని దేవుడు ఎందుకెన్నుకున్నాడు? ఆ తల్లిని బట్టి. ఈ దినాల్లో కుటుంబాల్లో సమాధానం లేదు. భార్యాభర్తలకు అస్సలు పొసగదు కదా! తండ్రి ఏమన్నా కుమార్తెను గాని, కుమారుని గాని సరి జేస్తున్నాడనుకో, వెంటనే అడ్డుపుల్ల వేస్తూ వచ్చేస్తది భార్య. వచ్చి "ఎందుకలా అంటున్నావు? ఆ! వాడు జేసింది కరెక్టేలే, నేర్చుకుంటాడులే" అని జెప్పినప్పుడే ఇంగ అయిపోతదక్కడికే. పల్లిపాటి వాడయిపోతాడు. అంతే గదా! తండ్రి వాడికి పెద్ద విలన్‌గా గనిపిస్తాడు. తండ్రి శిక్షిస్తున్నప్పుడు తల్లి గా కామ్‌గా ఊరుకోవాలి. అప్పుడు కుమారుడు సరైన మార్గంలో పెంచబడతాడు. పుట్టినది మొదలుకొని 7 సంవత్సరాల వరకు వాళ్ళకు తర్ఫీదునిచ్చేది ఎవరో తెలుసా? తల్లే. వారి గృహమే వాళ్ళని తర్ఫీదిస్తా ఉంది. ఈనాడు చెడ్డతరం అంతా లోకంలో బయలుదేరింది అంటే మరి మనం మన బిడ్డల్ని లోకంలో జూసినట్టుగా ఏ మర్డర్ కేసు జేసినా, ఏ రేపు జరిగినా అక్కడ క్రిస్టియన్ పేర్సు అందులో న్యూస్‌లో వస్తా ఉంటే గుండెలు ఇదైపోతా ఉంటాయి. ఏంటి ఈ పిల్లలు అనేసి. అంటే తల్లి పెంపకం. తండ్రి పెంపకం ఆ రీతిగా ఉంది. మనం ఏ రీతిగా మన బిడ్డల్ని పెంచుకుంటున్నాం? దేవుని కొరకు పెంచాలి. దేవునిలో వారిని వంచాలి. దేవుని మహిమ కొరకు వారిని పెంచితే వాళ్ళు మనల్ని చక్కగా చూసుకుంటారు. గనక ఈ దినం ఎందుకో మరి యొకోబేదును గురించి ఈ మోషే ఇంత గొప్ప నాయకుడిని కాపాడుటలో ఉట్టి తల్లి పాత్రనే లేదు. మరి ఆయనను కాపాడుటలో ఇంతమంది సహకరించినట్టుగా చూస్తాను. మొదట షిప్రా, పూయా, రెండోది తల్లి, మూడోది చూస్తే మిరియాము, నాలుగోది చూస్తే ఫరో కుమార్తె. ఫరో కుమార్తె గూడా ఆయనను దత్తత తీసుకుంది. హల్లెలూయా! ఏ ఇంట్లోకే ఈ శాసనం వచ్చిందో, ఆ ఇంట్లోకే దేవుడు ఆ కుమారుణ్ణి పంపించాడు. మనం గూడా భయపడనవసరం లే. శాసనాలను జూసి, ఇబ్బందులను జూసి, ఇరుకులను జూసి, నువ్వు దేవుని యందు విశ్వాసముంచి, నువ్వు కన్నీరు గార్చి, నువ్వు ప్రార్థిస్తే, ఏదైతే ఉపద్రవం నీ కుటుంబం మీదికొచ్చిందో, నీ మీదికొచ్చిందో దానంతటిని దేవుడు తీసివేస్తాడు. నీకా విశ్వాసం లేదు గనక మరి నీ సమస్యల్లో నువ్వు మునిగిపోతా ఉన్నావు. నైలు నదిలో మునిగిపోతా ఉన్నారు ఈ దినం. మన బిడ్డలు కొట్టుకొని పోతా ఉన్నారు. ఐగుప్తు అనేటువంటి ఈ లోకంలో పడి మన బిడ్డలు గూడా కొట్టుకొని పోతా ఉన్నారు. మరణం మన కిటికీలను ఎక్కి వస్తుందంట మన బిడ్డలను మృంగడానికి. మన తల్లులుగా, అమ్మమ్మలుగా, నానమ్మలుగా మనం ఏం జేస్తున్నాం?
ఈ తరంలో ఉంటున్నాం. మన బిడ్డలకు మనము ఏం నేర్పిస్తున్నాం? ఏం బోధిస్తున్నాం? గనక మనం జ్ఞాపకం జేసుకోవాలి. మన బాధ్యత మనం ఎరగాలి. దేవుడు నమ్మి తన యొక్క స్వరూపమును మన చేతిలో ఉంచారు. మన బిడ్డలు గాదు వాళ్ళు. మన గర్భంలో పుట్టినా గాని వాళ్ళు మన బిడ్డలు గాదు. మనము వాళ్ళని దేవుని కొరకు పెంచాలి. అందుకే ఆ తల్లిని తీసుకురావాలా అన్నప్పుడు, "వెళ్ళమ్మా తీసుకురా" అనంగానే వెంటనే వెళ్లి తల్లికి చెప్పింది. "అమ్మ, అమ్మ నేను మాట్లాడాను. ఫరో కుమార్తె ఒప్పుకుంది. నువ్వు రా" అనగానే వెంటనే ఆ తల్లి ఎళ్ళింది. తల్లిని గూడా అడిగితే తన యొక్క వివరాలేవి కూడా తను వెల్లడించలే. "అమ్మా నేను పని చేస్తా. ఈ కుమారుడిని నేను పెంచుతా నీకోసం" అని జెప్పింది. ఆ తల్లేం జేసింది, "వీడిని తీసుకెళ్ళి పాలిచ్చి నా కోసం పెంచు. నేను నీకు జీతం ఇస్తాను." ఆ రీతిగా బిడ్డల్ని గూడా దేవుడు నమ్మి మనకిచ్చాడు. మనమేం జేయాలి? దేవుని కోసం పెంచి విశ్వాస వీరులుగా మనం దేవునికి అప్పగించాలి గాని వాళ్ళను మన కోసమే పెంచుకుంటున్నాం. మన కోసం గూడా గాదు వాళ్ళని. సాతానుకు అప్పగించేసాం. ఎదర్ మనం ఖాళీగా ఉన్నామనుకో, బిడ్డల్ని దేవుని కొరకు పెంచలేదు అనుకో, సాతానుడు వాడి కొరకు వాడు పెంచుకుంటాడు. సెల్ ఫోన్ అంట దేనికి కారణం అంటే హెల్‌కి దారి తీస్తుంది. ఈ రోజులు ఎంతో భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. మనం ఏం నేర్పించాల్సిన అవసరం లే మన బిడ్డలకి. అన్నీ వాళ్ళే నేర్చుకుంటున్నారు. చూడగూడని దృశ్యాలు చూస్తున్నారు. వినగూడని వింటున్నారు. అన్నీ నేర్చుకుంటున్నాడు. సాతానుడు వాళ్ళను పట్టి లాగి ఉచ్చుల్లో పడేస్తా ఉన్నాడు. వాళ్ళు కోలుకోలేని దెబ్బ వాళ్ళ మీద పడతా ఉంది. మరి తల్లులుగా, అమ్మమ్మలుగా, నానమ్మలుగా మన కర్తవ్యం ఏంటి? మనం ఏం చేస్తున్నాం? మనం ఆలోచించుకోవాలి. దేవుడిచ్చిన బిడ్డలను ఎవరి కోసం పెంచుతున్నావు? నీ కోసం పెంచుకుంటున్నావా? సాతానుకు అప్పగిస్తున్నావా? లేదంటే దేవుని మహిమ కొరకు నువ్వు పెంచుతున్నావా? నువ్వు ఆలోచించుకోవాలి. ఆ తరంలో యొకెబెదు ఒక గొప్ప తల్లి. అసలామె గురించి వర్ణించుట మనకు కాదు. ఎందుకంటే ఆమె చేసిన గొప్ప త్యాగము, ఆమె భక్తి, ఆమె విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని బైబిల్‌లో వ్రాయబడి ఉంది. ఆ తల్లికి ఎంత ఇష్టమైతే ఆమె పేరును విశ్వాస వీరుల పట్టికలో దేవుడు రాయించాడు. ఆ తరములో ఆ తల్లి ఆ రీతిగా ఘనతకెక్కింది. మన తరం ఇప్పుడున్న ఈ తరంలో మనం ఏం జేస్తున్నాం? మన బిడ్డల్ని ఏ రీతిగా పెంచుకుంటున్నాం? మనమందరం గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించాలి. ఎందుకు? మనం ఏం ఏం జేస్తున్నాం? ఈ రోజుల్లో ఏ కుటుంబంలో జూసినా అన్ని సమస్యలే. ఎందుకు అంటే మనము దేవుని సన్నిధిలో ఉండాల్సినంతగా, పెరగాల్సినంతగా పెరగట్లేదు. మన బిడ్డలను ఆ రీతిగా తరబిదునివ్వట్లేదు కదా! లోకంలో వాళ్ళని పంపిస్తున్నాం గనుక వాళ్ళు పెద్దగా అయ్యాక మనకు దుఃఖం, వేదనకు కారణమవుతా ఉన్నారు. గనుక మన దేవుడు గూడా మనల్ని లెక్క అడుగుతాడు. "అమ్మా! నీకింతమంది పిల్లలనిచ్చాను. నువ్వేం జేసావు?" అంటాడు. "నా కోసం పెంచావా?" అంటాడు. నీత జూడండి మన సంఘంలో నీత ఒక్కతే కుమార్తె. నేనైతే అనుకోలేదు ఆ బిడ్డను మరి వేదాంత విద్యను అభ్యసించుటకు దక్షిణ కొరియాకు ఆ బిడ్డను పంపించింది. నేనెన్నడూ ఊహించలేదు ఆ బిడ్డ ఆ రీతిగా తర్ఫీదు పొందడానికి వెళ్తుందని. నిజంగా అది ఎంతో దుఃఖకరమే. కొంచెం ఎడబాసి ఉండడము, దూరంగా ఉండడం అంటే దుఃఖకరమే గానీ, దేవుని మహిమ కొరకు ఆమె తీసుకున్న స్టెప్ అభినందనీయనం కదా! మనం ఆ బిడ్డను అభినందించాలి. అట్టి రీతిగా మనము మన బిడ్డల్ని దేవుని కొరకు పెంచాల్సిన బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడేనంట వాళ్ళు సమస్తం నేర్చుకొని బయటికి వస్తారంట. గనుక ఇక్కడ మోషేను తల్లి పెంచుతుంది అంటే ఉగ్గుపాలతో తల్లి పెంచింది. ఏ రీతిగా? అన్నీ నేర్పిచ్చేసింది. బిడ్డ నువ్వు ఐగుప్తు కుమార్తె కుమారుని కావు. నువ్వు నా బిడ్డవే. మనకొచ్చిన ఆపద ఇది. మనం గూడా కష్టాలు మనమే షేర్ జేసుకొని బిడ్డలకు తెలవకుండా ఉంచొద్దు. అందుకే వాళ్ళు ఆ రీతిగా తయారవుతున్నారు. మన ప్రతి కష్టం బిడ్డలతో పంచుకోవాలి. నువ్వు డబ్బుల కొరకు ఎంత ఇబ్బంది పడుతున్నావు, ఏ ఏ కష్టం జేస్తున్నావో నీ బిడ్డలకు తెలియజేస్తే, వాళ్ళు కూడా ఎరుగుతారు. అమ్మో! నా తల్లి, నా తండ్రి మా కోసం, మా విద్య కోసం ఇంత కష్టపడుతున్నారు వాళ్ళని ఎరిగి బాధ్యతగా బతకడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఈ దినంలో పిల్లలకు బాధ్యత లేదు.
ఎందుకంటే అవి లేకుండా మనమే పెంచుతున్నాం. ఒక పని చెప్పము. ఆ! ఏమైనా చదువు, చదువు, చదువు కదా! చదవొద్దని నేను అనట్లేదు. దేవునిలో ఉండి వారు చదువుకుంటే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు మన బిడ్డలను ఎక్కిస్తాడు. హల్లెలూయా! ఎవరైతే దేవుణ్ణి వాళ్ళ బిడ్డలకిస్తారో ఆ బిడ్డలు ఉన్నత స్థానముల మీద కూర్చుంటారు. హల్లెలూయా! ఎందుకంటే మీరు తీర్మానం చేసుకోండి తల్లులుగా ఈ దినం. ఎందుకంటే నా బిడ్డలను నేను దేవుని కొరకు పెంచుతా. దేవునిలో వారిని వంచుతా అని నువ్వు తీర్మానం చేసుకో. గొప్ప ప్రవక్తనీయులుగా, గొప్ప మిషనరీలుగా దేవుడు వాళ్ళను తీర్చిదిద్దుతాడు. రాబోయే తరాన్ని. మన తరం అయిపోతుంది. అవునా గదా! మనం వెళ్ళిపోతాం ఈ లోకంలో ఇంకా జీవించడం ఎప్పుడు పోతామో మనకే తెలీదు. ఉన్న ఈ జీవితాన్ని బట్టి మనము ఇతరులకు ఏ రీతిగా అంటే మన బిడ్డలకు, మన గ్రాండ్ పిల్లలకి ఏ రీతిగా నేర్పుతున్నాం. దేవుని మాటలు వారికి నేర్పాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. ద్వితీయోపదేశకాండము 6 అధ్యాయం 4 వచనంలో మనం చూస్తే వాళ్ళు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకొనున్నప్పుడు నువ్వు వారితో ఉపదేశించాలంట దేవుని వాక్యం గురించి. మరి ఎంతమంది తల్లులు ఆ రీతిగా చేస్తుండ్రో. తల్లి అలసిపోయొస్తుంది. తండ్రి అలసిపోయొస్తారు. బిడ్డలు ట్యూషన్‌కి పోయి అలసిపోయొస్తారు. రాగానే ఒక ముద్ద తింటున్నారు, పడుకుంటున్నారు కదా! ఇంకెప్పుడు మనం ప్రార్థన చేసుకుంటున్నాం. కుటుంబ ప్రార్థన ఉంటుందా మన గృహాల్లో కదా! బిడ్డలతో మాట్లాడుకుంటున్నామా? దేవుని విషయాలు మరి మనము ధ్యానించుకుంటున్నామా? అప్పుడే మన సంబంధాలు బలపడతాయి. కలిసి భోజనం చేయండి కనీసం. భోజన సహవాసంలో ఉన్నప్పుడన్నా దేవుని మాటలు మాట్లాడుతూ వాళ్ళని హెచ్చరించండి. మరి ప్రార్థన చేసుకొని మనం పండుకున్నట్లయితే ఒక మంచి తరాన్ని మనము ఈ లోకానికి అందిస్తాం. తద్వారా దేవునికి కూడా మహిమ కలుగుతుంది. ఇంకా ఐదో క్యారెక్టర్ మనం చూద్దాము. నిర్గమకాండం చూడండి. అదేనా 4 అధ్యాయంలో ఇంకొక క్యారెక్టర్ మనం చూస్తాం. ఇక్కడ ఏమైందంటే మోషే పెరిగాడు, పెద్దవాడయ్యాడు. మోషే అనే మాటకు నీటి నుండి ఇతన్ని తీశాను గనక అని మా అర్థమొస్తది. ఈ అధ్యాయంలోనే ఫరో కుమార్తె పెడతది అతనికి. 10వ వచనంలో. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు వాణ్ణి తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె ఆమె నీటిలో నుండి ఇతన్ని తీస్తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. నీటిలో నుండి తీయబడిన వాడు గనుక అతనికి మోషే అనేటువంటి పేరు ఆ తల్లి పెట్టినట్టుగా చూస్తా ఉన్నాం. ఈ అబ్బాయి వచ్చి సకల విద్యలు అభ్యసించాడు. ఐగుప్తులో ఉండే సకల విద్యలను ఈ యొక్క మోషే అభ్యసించినట్టుగా మనం చూస్తున్నాం. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఇప్పుడు ఐగుప్తు బలమంతా ఎరగాలంటే మొత్తం అందులో బోయి ఉంటేనే ఆయనకు తెలుస్తది. కదా! దేవుడు ఆ రీతిగా చూడండి దేవుని మాటలు, దేవుని తలంపులు, దేవుని ప్రణాళిక ఏ రీతిగా ఉంటదో. సాతానుని ప్రణాళికను త్రిప్పికొట్టాడు. దానికి వాడుకున్న సాధనం ఎవరు అంటే వాళ్ళమ్మ. సాతానుడు రక్షణ ప్రణాళికను వాడు ఈ లోకానికి యూదులు లేకుండా చేద్దాం అనుకున్నాడు. దేవుడు తల్లిని వాడుకున్నాడు. షిప్రాప్రుయాను వాడుకున్నాడు. ఈ యొక్క చిన్న బిడ్డను వాడుకున్నాడు మిరియామును. ఆ! ఫరో కుమార్తె అన్యురాలు. ఏ ఇంట్లో శాసనం బయలుదేరిందో ఆ కుమార్తెనే మరి మోషేను దత్తత తీసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మోషే సకల విద్యలను అభ్యసించి ఒక దినము ఆ ఐగుప్తు దేశమంతా సంచరించి చూచుటకు వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఒక హెబ్రీని పట్టుకొని వీళ్ళ బానిసత్వం 1, 2 అధ్యాయాలు మీరు చదువుకోండి ఇంటికెళ్ళిన తర్వాత. ఎంత భయంకరమైన బానిసత్వంలో హెబ్రీలు ఉన్నారు. మరి అలా కఠినమైన దాసత్వం చేయిస్తున్న సమయంలో ఒక ఐగుప్తీయునికి, హెబ్రీనికి గొడవ జరుగుతా ఉంది. అయితే ఏం చేశాడు మోషేకు రక్తం బాయిల్ అవుతా ఉంది. ఎందుకు అంటే వాళ్ళు నా వాళ్ళు. వాళ్ళని ఈ ఐగుప్తీయుడు కొట్టి చంపుతున్నాడని జెప్పి ఒక్క దెబ్బ కొట్టగరకు వాడు చచ్చి ఊరుకున్నాడు. హల్లెలూయా! ఒక్కటే దెబ్బకి. చనిపోగానే వాడిని తీసి మట్టిలో గూడ్చేసి తన దారిన ఎళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకొక రోజు ఆయన అదే రీతిగా ప్రజలను చూడడానికి, సందర్శించడానికొచ్చాడు. ఇప్పుడేమైందంటే ఇద్దరు హెబ్రీలే పోట్లాడుకుంటున్నారు. ఆ సీనంతా జూసి మోషేకు కోపమొచ్చి ఎళ్తాడు. ఏంటి మీరిద్దరు పోట్లాడుకోవచ్చా? మీరిద్దరు సహోదరులు. మీరు పోట్లాడుకుంటారా? అని జెప్పేసి వాళ్ళను వారిస్తుంటే, ఓయ్! నిన్ను మా మీద తీర్పరిగా ఎవరు బెట్టారు? నువ్వు మాకేంటి ఈ రీతిగా జెప్తున్నావు?
మొన్న ఐగుప్తీని చంపినట్లు నన్ను గూడా చంపనీకి చూస్తున్నావా అన్నాడు. అనగానే మోషేకు దడదడ, దడదడ అనిపిస్తది. అమ్మో! ఈ విషయము అందరికీ తెలిసిపోయింది. ఇంక నేనిక్కడుంటే ఫరో నిశ్చయంగా నన్ను చంపుతాడు అని జెప్పేసి వెంటనే ఆ యొక్క ఐగుప్తు నుండి పారిపోయి మిద్యాను అరణ్యానికి వెళ్ళాడు. మిద్యాని యాజకునికి 7 కుమార్తెలున్నారు. వారు తమ యొక్క తండ్రి మందను మేపుకుంటూ మరి ఆ బావి దగ్గరికొచ్చారు. ఈయన వెళ్లి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు ఆ మంద కాపరులు వీళ్ళను ప్రతి దినము ఎంతో సతాయించేవాళ్ళు. ఆడపిల్లలు గదా! వీళ్ళతో వాగ్విదానికి దిగి వాళ్ళతో పోట్లాడి, వాళ్ళు ముందుగా వచ్చినా గాని దౌర్జన్యం జేసి, వాళ్ళు వాళ్ళ మందలకు ముందు నీళ్లు చేది పెట్టుకునేవాళ్ళు. ఈ యొక్క సిపోరా పెద్దది. తర్వాత 6 చెల్లెండ్లున్నారు. అందరూ కలిసి మందలను మేపుకుంటూ వచ్చారు. అయితే అక్కడ బావి దగ్గర ఈ యొక్క మోషే కూర్చొని ఉన్నాడు. మోషే వాళ్ళ దౌర్జన్యాన్ని జూసి ఒకడిని ఒకడిని చంపేసొచ్చాడు. ఇక్కడ మళ్ళీ వీళ్ళు దౌర్జన్యం జేస్తున్నారు. అసలే జూస్తే ఆడపిల్లలు వీళ్ళు అని జెప్పేసి కోపమొచ్చి వాళ్ళని గూడా ఒక దెబ్బ కొట్టి ఉంటాడు. వాళ్ళు చచ్చి ఊరుకున్నారు. వెంటనే ఆ మందలన్నిటికి వాళ్ళు నీళ్లు పెట్టించుకొని వెంటనే ఎళ్ళిపోయారంట. ఆ మిద్యాని యాజకుడు బిడ్డలను జూసి, "బిడ్డలారా ఏంటి మీరు ఇంత తొందరగా ఈరోజొచ్చారు" అని అడుగుతాడు. అడిగినప్పుడు, "ఇదిగో మాకు ఐగుప్తీయుడొకడు మాకు సహాయం చేశాడు." ఐగుప్తీయుడని ఎందుకు జెప్తున్నారు వాళ్ళు? ఆయన వేషధారణ జూసి. ఐగుప్తీయుల వస్త్రధారణ ఆయనకున్నది గనక రాజకుమారుడాయన. అలాంటి వేషధారణతో ఉన్నాడు గనక ఆయనను జూసి ఐగుప్తీయుడొకడు మాకు సహాయం జేశాడు. అందుకే మేమొచ్చాము అంటాడు. ఈ యొక్క మిద్యాను ఎవరు అంటే 25 అధ్యాయము ఆదికాండం జూసినట్లయితే అబ్రహాముకు మరి భార్య శారా చనిపోయిన తర్వాత చేసుకున్న భార్య కెతూరా. కెతూరా యొక్క సంతానము మిద్యాను. 25 అధ్యాయంలో ఉంటది. మీరు తర్వాత చదువుకోనండి. మిద్యాను అనేటువంటి పేరు వస్తది. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ మిద్యాను గూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తే. ఆయన బిడ్డలను ఎంత చక్కగా పెంచుతున్నాడో జూడండి. మన బిడ్డల్ని గూడా మనం ఆ రీతిగా పెంచాలి. ఈ దినాల్లో యవ్వనస్తులు ఏమీ అడగనియ్యరు. నాకు స్పెషల్ క్లాస్ ఉంది అని బోతారు. మీరు మీ బిడ్డలను గమనించండి. వారెక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికొస్తున్నారు? ఏ టైంకొస్తున్నారు? ఎప్పుడు పడుకుంటున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? వారు ఫోను తీసుకొని చెక్ జేయండి. లాకులుంటే ఆ సీక్రెట్ కోడ్ మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఈ లోకంలో సాతానుడు విజృంభించి మన బిడ్డలను మనకు దూరం జేయడానికి జూస్తా ఉన్నాడు. వాళ్ళు తప్పిపోక ముందే తల్లులుగా మనము దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థించి వాళ్ళని సంపాదించుకోవాల్సిన బాధ్యత మన మీదుంది. ఈనాడు యవనస్తులను పట్టి పీడిస్తా ఉన్నాడు. సాతానునికి కూడా యవనస్తులే గావాలి. దేవునికి కూడా యవనస్తులు గావాలి. గనక యవనస్తులు తప్పిపోకుండా ఉండాలంటే తల్లులుగా, తండ్రులుగా, అమ్మమ్మలుగా, నానమ్మలుగా మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించండి. గనక ఈ సిప్పోరా వెంటనే తండ్రికి జెప్పినప్పుడు, "ఎందుకు వదిలేసొచ్చారు బిడ్డ" అన్నప్పుడు, వెంటనే వాడిని తోలుకొని రండి అని జెప్పినప్పుడు వెళ్లి వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. వాళ్ళతో కలిసి నివసిస్తున్న సమయంలో ఆ యొక్క మిద్యాను యాజకుడు ఏం జేశాడు, తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చి వివాహం జేశాడు. వాళ్ళు చూసుకోలే కదా! ఇది లవ్ మ్యారేజ్ గాదు. ఇప్పుడు బిడ్డలు ఏం జేస్తున్నారు, ముందే వెళ్లి తల్లిదండ్రులకు తెలవకుండానే వెళ్లి అన్నీ జేసుకొని వస్తున్నారు. అది దేవుడు అంగీకరించడు. ఈ 7 కుమార్తెలు గూడా తండ్రికి అవమానం తెచ్చినట్టు మనం ఎక్కడా జూడం. తల్లికి, తండ్రికి అవమానం తెచ్చారా? తేలే. తండ్రి తల కింద వేసినట్టు మనం జూస్తలేం. తప్పు చేస్తేనే మనం తలదించుకుంటాం. తప్పు చేయలే అంటే మనం తలెత్తుకొని ఉంటాం. ఆ రీతిగా బిడ్డలు గూడా బ్రతికారు. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఎంతో చక్కగా పెరిగారు. ఈ రోజులలో ఒక్కరు, ఇద్దరు కుమార్తెలు ఉంటేనే వాళ్ళు ఎన్నో చేస్తా ఉన్నారు. గనుక మన బిడ్డలు సక్రమంగా పెంచాల్సిన బాధ్యత దేవుడు తల్లి మీదనే ఉంచాడు. ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలి. ఇప్పటి వరకు ఒకవేళ ఆ రీతిగా చేయకపోయినా దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. దేవా నేను పెంచలే. ఇప్పుడన్నా నా బిడ్డల కొరకు ఇదిగో నేను ప్రార్థిస్తా అని జెప్పేసి నువ్వు ప్రార్థించు. ఒకాయనకి 7 కుమారులున్నారు బైబిల్‌లో. ఎవరు? 7 కుమారులు. ఆ!
యేషయికి 8 మంది ఉంటారు. యోబుకు వెరీ గుడ్. యోబుకు 7 కుమారులు, 3 కుమార్తెలున్నారు. అయితే ఆయన ప్రతి దినము బిడ్డల కొరకు ప్రార్థించాడంట. ఒక్కరి కొరకు బలి అర్పించాడు. మరి మనం చేస్తున్నామా మరి బిడ్డల కొరకు ప్రార్థన? వారి క్షేమం కొరకు, వారి యోగక్షేమం కొరకు. అన్నిటికంటే మించి దేవుని యందు భయభక్తులలో వాళ్ళని పెంచడానికి నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి దేవునితో. ఒక ఇంగ్లాండ్ దేశంలో 17, 18వ సంవత్సరాలలోనంట ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీకి 19 మంది సంతానం. అయితే అందులో వైద్య సహాయం అందక 9 మంది బిడ్డలు చనిపోయారంట. ఉన్న 10 మంది కొరకు ఆ తల్లి రాత్రి అంతా వాళ్ళ తలల దగ్గర వెళ్ళి ప్రార్థన చేసేదట ఒక్కొక్కళ్ళ మీద. ఆ ఇంగ్లాండ్ దేశము ఆ సమయంలో ఎలా ఉందంటే దేవుడు లేడు, దయ్యం లేదు. అంతా కమ్యూనిస్టుమయం. కమ్యూనిస్ట్ అంటేనే అంతే గదా! నాస్తికత్వం. అంతా సైన్స్. సైన్స్ మీద ఆధారపడే దినాలలో ఆ తల్లి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి ఆ బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన రాత్రంతా ప్రార్థన చేసేదంట. ఉదయం పనికెళ్ళి పని చేసుకొనొచ్చేది. ఆ రీతిగా ఎదుగుతున్నప్పుడు అందులో 2 కుమారులు ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చారు. హల్లెలూయా! అందులో ఒకరు జాన్ వెస్లీ. ఆ రీతిగా మనం ఉన్నామా? మన బిడ్డలు నీ ప్రార్థన ఎన్నడూ వ్యర్థంగా పోదు. హల్లెలూయా! మీరు ప్రార్థించండి. మేము గూడా 6 కుమార్తెలం. మా తల్లికి మేము 6 కుమార్తెలం. ఒక్క సహోదరుడు మాకు. అందరు ఆడపిల్లల తండ్రి అంటుండే. మా నాన్న ఎంతో ధైర్యంగా ఉంటుండే. ఏనాడు బెంగపడేటట్టు మేము చూడలేదు. అన్ని దేవుని మీద భారం వేశారు గనక దేవుడు నాకు చక్కటి భర్తనిచ్చాడు. మరి మా కుటుంబంలో 3 పాస్టర్లున్నారు. హల్లెలూయా! మా అమ్మ చేసిన ప్రార్థన ఎంతో ఉపవసించి ప్రార్థించేది. పని చేసేది బాగా. కష్టజీవి మా తల్లి. మా కోసం కూరగాయలు అమ్మింది. అంటే నెత్తి మీద గంప పెట్టుకొని బన్స్లాల్‌పేటు ఆ పరిసర ప్రాంతాలన్నింటిలో కూరగాయలు అమ్మి మమ్మల్ని జాదింది. మా నాన్న కట్టెలు కొడుతూ మమ్మల్ని చాదాడు. అంటే డీబీఆర్ మిల్‌లో పని చేసేవాడు గానీ, ఆ జాబ్ పోయిన తర్వాత రోజు ముషిరాబాదులో కట్టెలు కొట్టి మమ్మల్ని సాదారు. ఏనాడు కృంగిపోలేదు. వాళ్ళ కష్టం మాకు తెలుసు గనక మేమెలా బ్రతకాలో నేర్చుకున్నాం. హల్లెలూయా! ఆ కష్టం జూసాం గనక దేవునిలో పెంచారు మమ్మల్ని. అంటే దేవుని సన్నిధిలో ఉండేటట్టు మనల్ని చేశారు. మా అత్తగారు, మా మామగారు గూడా మరి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నాక వాళ్ళు గూడా ఎంతో కష్టజీవులు. మరి ఆ రీతిగా వాళ్ళు కూడా మరి మన అయ్యగారిని ఆ రీతిగా పెంచారంటే, మా అత్త గూడా ఎంత కష్టపడిందో జూడండి. ఎంతో చక్కని సేవకుడిని దేవుడు ఈ దినము మనకిచ్చారు. ఆ రీతిగా మరి నాకు వివాహం అన్నప్పుడు నేను భయపడేదాన్ని. అమ్మో! ఎలాంటి వాడొస్తాడో ఏమో అని. ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే అబ్బాయికి ఉద్యోగం లేదంటే వాడిని నేను చేసుకోననేదాన్ని. ఆ! తల్లిదండ్రుల మీద ఆధారపడేవాడిని నాకొద్దే వద్దు అనేదాన్ని. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఆత్మీయతలో ఉన్న వాళ్ళు కావాలి అని నేను గూడా చాలా అన్నిటిని తిరస్కరిస్తొచ్చా. దేవుని ప్రణాళికలో మరి దేవుడు నన్నుంచుకున్నాడు గాబట్టి, మన దైవజనులు మన ఇంటికొచ్చారు. ఇప్పుడు మా ఇల్లుని జూసి, ఆ పరిసర ప్రాంతాలను జూసి అనేకులు, అమ్మో! ఇంత గొప్ప సేవకునికి ఈ బిడ్డ భార్య అయింది. ఇంత గొప్ప సేవకుడు వీళ్ళింటికి అల్లుడుగా వచ్చాడు అని చాలా మంది అనుకున్నారు. అది మా గొప్పతనం గాదు. దేవుని ప్రణాళిక. హల్లెలూయా! ఆ! దేవుని దృష్టిలో మనముంటే మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు దేవుడు తప్పకుండా దీవిస్తాడు. మనం వెంబెళ్ళిపోనవసరం లే. నేను గూడా చిన్నప్పటి నుంచి నాకిది గావాలి, నాకది గావాలి అని నేనెప్పుడూ మారం జేయలే. నేనొక 2 వస్త్రాలతో నా కాలేజ్ ముగించాను. 2 డ్రెస్సులుండేవి. వాటిని ఉతుక్కొని యేసుకునేదాన్ని. చర్చికెళ్ళాలంటే నీట్‌గా ఎళ్ళేది. 2 లంగావోణీలుండే, 2 హ్మ్. ఇ ఇట్లా చుడిదార్లుండే. అవే నా కాలేజీ యొక్క డేస్‌లో. ఈ దినము దేవుడు నాకు ఎన్నో వస్త్రాలిచ్చాడు. అనేకులకు దీవెనకరంగా. మనం అనుకుంటాం దేవుడు ఏదో పరలోకంలోనే మనకిస్తాడని గాదు. తన యందు భయభక్తులు గలవారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. ఈ లోకంలో గూడా ఆయన బిడ్డలు కష్టపడడం, బాధపడడం ఆయనకిష్టముండదు. అన్నీ ఇస్తాడు.
నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తా అన్నాడు. అవన్నీ అంటే ఏంటి? ఉద్యోగం ఇస్తాడు. ఆ! తిండి ఇస్తాడు మనకి, బట్టలిస్తాడు, బంగారం ఇస్తాడు. నీకు బంగారం గావాలంటే కదా! నువ్వు ఏది గావాలంటే అది ఇస్తాడు. గృహం ఇస్తాడు. అన్నీ ఇస్తాడు. నువ్వు జేయాల్సింది ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు ముందు వెతికి నీ బిడ్డలను ఆ మార్గంలో నడిపించాలి. ఆ రీతిగా చేస్తున్నారా లేదా? మా తల్లి చాలా మందికి ఆతిథ్యం ఇచ్చేది సేవకులకి. మేమే ఆడపిల్లలమంటే కూరగాయలుండేవి గదా! ఇంట్లో. కొట్టుండేది, కూరగాయలుండేవి. అవన్నేసి మంచిగా కూరగాయలొండి, అన్నం వండి పెడితే సేవకుడొచ్చి దైవ సేవకుడు, "అమ్మా! మీ ఇంట్లో తినాలంటే నాకే సిగ్గేస్తుందమ్మా" అంటుండే. ఎందుకు అంటే, "మీరే ఎంతమంది ఆడపిల్లలు, అందులో నేనొచ్చి తినడం ఏంటి" అంటే, "కాదయ్యా! తినాలి, తినాలి" అని పట్టుబట్టి వాళ్ళతోనే గాకుండా వచ్చినోళ్ళందరికీ గూడా భోజనం జేసి పెడుతుండే. 20 మందా? 30 మందా? ఆ యొక్క తలాంతు మా అక్కకొచ్చింది. మెదక్‌లో ఉన్న మా సిస్టరు, ఇక్కడి నుంచి మెదక్ ఎవ్వరు బోయినా గానీ, వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇచ్చి పంపిస్తది. మీరెళ్లి జూడండి. మంచిగా చేసి పెడతది. దేవుడు ఆ బిడ్డకు గూడా ఆ ఆధిక్యత ఇచ్చాడు. మా అమ్మ నుంచి ఆమె ఆ యొక్క తలాంతుని తీసుకుంది. మా పెద్దక్క మంచి ప్రార్థన చేస్తది. ఆ రీతిగా దేవునిలో దేవుడు మనల్ని పెంచాడు. మాకు ఈ లోకంలో ఏం లేదు నిజంగా ఆస్తిపాస్తులు ఏం లేవు. దేవునిలో ఐశ్వర్యవంతులం. హల్లెలూయా! యేసయ్య నాలో ఉన్నాడు. అదే నా గొప్ప ఐశ్వర్యం. నేను వెండి కోసం, బంగారం కోసం ఎన్నడూ పరిగెత్తలే. పెండ్లయ్యే వరకు మీకు తెలుసో లేదో, ఒక డైమండ్ వైట్ పూసలుంటాయి గదా! మా అక్క మొన్న గుర్తు చేస్తా ఉంది. క్యూటీ పెట్టుకుంటే, "మీ అమ్మ ఇవే పెట్టుకునేది." మా పెద్దక్క అంటుంది. ఆ! ఇవే పెట్టుకునేది. ఇలాంటియే పెట్టుకునేది. అంటే ఆ తెల్ల పూసలే పెట్టుకునేదాన్ని నా చెవులకి. అయితే పండుగొచ్చిందంటే మా చెల్లెకి జెప్పి, "నువ్వే నాకు డ్రెస్ కొనుక్కరా, నేనైతే షాపింగ్ రాననేదాన్ని." ఆమె ఏది తెస్తే అదే యేసుకునేదాన్ని. ఇంక నాకు కమ్మలు మాత్రం ఆ వైట్ పూస తీసుకురండి అన్నా. అదే పెట్టుకున్నాను. దేవుడిస్తే ఇంక నేను ఎక్కువ వేరే ఆభరణాలకు నేను ఆశపడలే. మెడలో చైన్ గూడా యేసుకోకపోయేది. దేవుడిస్తే యేసుకుంటా, లేకపోతే లేదు అనే ధీమా, ధైర్యం నాకుండేది. ఇస్తే ఇయ్యని, ఇయ్యకపోయినా సంతోషమే అనుకునేదాన్ని. ఆ రీతిగా బ్రతికాను. పెళ్లైన మొదటి రోజే నాకు ఎంగేజ్‌మెంట్ అయిన దినము అయ్యగారు ఏమేం తెచ్చాడో తెలుసా? కమ్మలు తెచ్చాడు, కాళ్ళకు పట్టీలు తెచ్చారు, వాచ్ తెచ్చాడు. ఇవన్నీ గూడా నేను ముందు ధరించలే. హల్లెలూయా! దేవుడిచ్చాడవి నాకు. దేవుడు ఆయన ద్వారా నాకిచ్చాడు. అంతే గదా! ఆ రీతిగా దేవుని కోసం మనం బ్రతుకుతే దేవుడు అన్నీ సమకూరుస్తాడు. మనం ఏటి కొరకు పరిగెత్తొద్దు. లోకమంతా ఒక మాయ. మాయాజాలంలో చిక్కుకోకండి దయచేసి. సాతానుడు మభ్యపెడుతున్నాడు మనలందరిని. గనుక అందులో చిక్కుకొని మంచి శ్రేష్టమైనది మనం పోగొట్టుకుంటే నిత్యత్వాన్ని కోల్పోతాం. దయచేసి మీ అందరికీ మరి నమస్కరించి చెప్తున్నాను. మీరిప్పటి నుండి మీ బిడ్డలను దేవుని కోసం పెంచండి. తల్లి, కూతురు కలిసి ఉపవసించి ప్రార్థించండి ఒక దినం. బిడ్డ నువ్వు నేను ఉపవాసిస్తాము. మన కుటుంబ సమస్యల కోసం మనమే ప్రార్థన చేద్దామని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా తీరుస్తాడు. నేను క్యూటీ అనుకుంటాము అప్పుడప్పుడు ఇద్దరం. "అమ్మ నాతో ఉపవాసం ఉంటావా?" అంటది. "ఆ! ఉందాం బిడ్డ ఈరోజు మేము" వాళ్ళ డ్యాడీకి చెప్తాం. నేను క్యూటీ ఈ దినం ఉపవాసం అని. ఉపవసించి ప్రార్థిస్తే దేవుడు ఆ మనవి తప్పకుండా వింటాడు. నువ్వు కన్నీరు కార్చావనుకో, నీ కన్నీరు ఆయన బుడ్డిలో కనబడతా ఉంటాయి. కన్నీళ్లకు దేవుడు తప్పకుండా కనికరిస్తాడు. మేము మొన్న ఒక ఊరికి వెళ్ళాం. మా తోటికోడలు, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చనిపోయాడు. తల్లి చనిపోయింది. ఒక ఎంతో దుఃఖకరమైన సంఘటన. సమాధి చేసి మేము అలా నుంచున్నాము. వాళ్ళ కోడలు అంటే మా తోటి కోడలు వాళ్ళ వదిన. ఆమె ఏం జేసింది ఆ అమ్మాయి, నేను నిలబడి ఉంటే నా కాళ్ళు పట్టుకొని, నేను చూసుకోలేదు. ఆమె నా కాళ్ళు గట్టిగా పట్టుకొని ఏడుస్తా ఉంది. చూడండి, మనుషులమైన మనమే వాళ్ళ కన్నీరుకు, వాళ్ళు మన కాళ్ళు కట్టుకుంటే మనము కరిగిపోతా ఉంటాం. దేవాది దేవుడు నీ కన్నీళ్లకు ఆయన కరిగిపోడా? నేనే అనుకున్నా, అయ్యో పాపం వాళ్ళెంత శ్రమలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. నిజంగా వాళ్ళకి దిక్కే లేదు అని నేను అనుకున్నాను. దేవుడు తప్పకుండా అనుకుంటాడు. మనకు సహాయము చేస్తాడు. గనక మీరు ఎవ్వరి కాళ్ళు పట్టుకోకండి దయచేసి. దేవుని కాళ్ళే పట్టుకోండి. చిన్నప్పటి నుండి నాకొక అలవాటు ఉండేది. మా ఇంట్లో మాది పూరి గుడిసె. నేను గుడిసెలో ఉన్నాను. ఆ!
తర్వాత ఇల్లు కట్టుకున్నాము. అలా గుడిసెలో ఉన్నప్పుడు నా హైర్ స్టడీ అంతా గుడిసెలోనే అయింది. మేము గుడిసెనే వేసుకొనున్నాం. అలా గుడిసెలో ఒక ముందు రూమ్ ఉండేది. వెనక రూమ్‌లో మేమున్నప్పుడు ఆ 2 మంచాల మధ్య కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ ప్రేయర్ చేసుకునేవాళ్ళం ఒక మ్యాట్ ఏసుకొని. మ్యాట్ గూడా లేదులే. ఊరికేనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నా. నాకే సమస్యొచ్చినా అక్కడెళ్లి ప్రార్థన చేసుకునేదాన్ని. ఆ ప్రార్థనలో ఆ స్థలమంతా ఇలా కన్నీళ్లతో నిండిపోయి ఉండేది. అంతగా ఏడ్చేదాన్ని దేవుని సన్నిధిలో. అలా ఏడ్చి ప్రార్థన చేసుకొనొచ్చి బైబిల్ చదివినప్పుడు హృదయంలో ఎక్కడ లేని నెమ్మదొచ్చేది. హల్లెలూయా! నా ప్రశ్నలన్నిటికి జవాబు నా యేసు. హల్లెలూయా! అందుకే దావీదంటాడు గదా! నా తల్లి యొద్ద నేను స్తన్యపానము చేయుచుండగానేమో నన్ను జ్ఞాపకం చేసుకుంది. దేవుడు తప్పకుండా మనల్ని చూస్తాడు. మనము ఆయన చేతుల్లో చెక్కబడి ఉన్నాం గనక మీ జీవితాలు వ్యర్థం చేసుకోండి. లోకపు ఉచ్చులో పడి, సాతాను మాయలో పడి, మీ విశ్వాస జీవితాన్ని పాడు చేసుకోండి. యవ్వనస్తులైన బిడ్డలు మీ వివాహాల కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధిలో కనిపెట్టండి. దేవుడు తప్పకుండా మంచి వధువునిస్తాడు, మంచి వరుణ్ణిస్తాడు, మంచి కోడల్నిస్తాడు, మంచి అల్లుణ్ణిస్తాడు. హల్లెలూయా! ఇస్తాడా? ఇవ్వడా? నమ్మిన వాళ్ళే చెప్పండి. హల్లెలూయా! ఇస్తాడు. దేవుడు దీవిస్తాడు. మన కుటుంబాలు సమస్యాత్మకంగా ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. దేవుని యందు భయభక్తులు గల వ్యక్తులు మన ఇంటికి మరి కోడన్లుగా, అల్లుండ్లుగా వచ్చుదురుగాక. ఆమేన్. ఆ రీతిగా ఉండాలంటే తల్లిగా నువ్వు ప్రార్థన చెయి. దేవుని సన్నిధిలో కనిపెట్టు. ఉపవాసం ఉండు. బిడ్డల్ని గూడా దేవునిలో పెంచు. నువ్వు ఒకవేళ అమ్మమ్మవైతే నీ బిడ్డలకు, ఆ మనమన్లకు దేవుని వాక్యం నేర్పించు. ఇట్టి భాగ్యం దేవుడు ఎంత గొప్ప భాగ్యం. ఇగ లాస్ట్ ఐదో క్యారెక్టర్ ఇగ అయిపోయింది. ఈ యొక్క సిపోరా గూడా ఏం చేసింది? మరి అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు మోషేకు ప్రత్యక్షమిచ్చి, "నేను నా ప్రజల బాధను నిశ్చయంగా నేను జూసాను. నేను వాళ్ళని విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను" అని ఆ పొద ద్వారా ఆయనతో మాట్లాడిన తర్వాత మామతో జెప్తాడు. "మామగారు నేనెళ్ళిపోతా మా దేశానికి. దేవుడు ఇలా ప్రత్యక్షమై నాకు చెప్పాడు నాతో మాట్లాడంటే" "సరే అల్లుడు వెళ్ళు" అని జెప్పేసి అంటాడు. ఇంకా బిడ్డను, అల్లుడిని పంపిస్తా ఉంటే ఒక సత్రంలో దేవుడు వారిని కలుసుకున్నాడు. కలుసుకొని మోషేను చంపడానికి దేవుడు చూసాడు. అరే! మోషేను ఇన్ని రీతులుగా దేవుడు కాపాడుకుంటొచ్చాడు. ఆయననే ఎందుకు చంపనీకి చూసాడు? ఆయననే ఎందుకు చంపనీకి చూసాడని నేను ఎన్నో సార్లు ఆలోచించాను. అయితే ఆన్సర్ దొరికింది నాకు. హ్మ్. ఏంటంటే ఇశ్రాయేలీయులకు ఒక నిబంధన ఉంది. సున్నతి అనే నిబంధన. 8 దినాలకే వారికి సున్నతి చేయాలి. మరి మోషే మర్చిపోయాడు ఆ సంగతి. కుమారుడు పుట్టాడు. వాడికి సున్నతి చెయ్యాలి అనే ఆలోచన ఆయన మర్చిపోయి, మళ్ళీ ఐగుప్తు దేశానికి ప్రయాణమైబోతుంటే దేవుడు ఆ సత్రంలో ఆయనను పట్టుకొని సంపడానికి ప్రయత్నించినప్పుడు, సమయస్ఫూర్తితో భార్యకు జ్ఞాపకమొచ్చి, ఒక రాయి తీసుకొని కుమారునికి సున్నతి చేసింది. చేసి ఆ రాయి అక్కడ పడేసి, "ఇందువలన నీవు నా రక్త సంబంధమైన పెనిమిటివైతివి" అన్నది. ఆ రక్తం దేనికి గుర్తు అంటే యేసు ప్రభువు కల్వరిలో ఆయన కార్చిన రక్తంకి గుర్తు. ఆ రక్తం ఇచ్చే ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఆయనే మన నిజమైన రక్త సంబంధమైన పెనిమిటి. హల్లెలూయా! అంతేనా గాదా? దేవుడు మనల్ని విలువైన రక్తంతో విమోచించాడు. 5 క్యారెక్టర్‌లు బావున్నాయా? త తల్లులు ఏ రీతిగా మోషేను కాపాడారో చూసారా? మన బిడ్డలను కాపాడుకుందాం. హ్మ్. దుష్టుడు వాళ్ళను ముట్టకుండా. విద్య చనిపోయినప్పుడు బాగా ఏడ్చాం కదా! ఆ బిడ్డ తప్పిపోయాడు. ఎంత ఏడ్చాం. ఏడుస్తే వస్తదా ఇప్పటికి మనకి? రారు. కదా! మన బిడ్డలు ఇంకెవ్వరు యవ్వనస్తులు తప్పిపోకుండా ప్రార్థించండి. దయచేసి ప్రార్థించండి. తల్లులు మీకు దండం పెట్టి చెప్తున్నాను. మీ బిడ్డల యొక్క క్షేమం కొరకు ప్రార్థించండి. మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్టు మీ హృదయం ప్రభు సన్నిధిలో మీరు కుమ్మరించండి. బిడ్డలను కాపాడుకోండి. దయచేసి కాపాడుకోండి. ఎందుకంటే దినాలు చెడ్డవి. ఎంతో భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెదుకుచూ తిరుగుచున్నాడంట. దయచేసి మరి వాడి ఉచ్చుల్లో మనం పడకుండా మన బిడ్డలను కాపాడుకుందాం. ఆ! మోషేను కాపాడినటువంటి ఈ యొక్క సుందరమైనటువంటి స్త్రీలు ఎవరెవరు చెప్పండి? ఆ!
ఫస్ట్ మంత్రసానులు, రెండోది యొకెబెదు, మూడోది వాళ్ళ అక్క మిరియాము, నాలుగోది ఫరో కుమార్తె, ఐదోది సిప్పోరా ఆయన భార్య. సిప్పోరా అంటే పిచ్చుక. పిచ్చుకలు దేవుని యొక్క బలిపీఠమునొద్ద నివాసం చేస్తున్నాయి. గూటి స్థలం దొరికింది. నా హృదయంలో ఒక ఆశ ఉండేది, దేవా నేను నీ మందిర ద్వారం నొద్ద ఉండుట నాకు ఇష్టం. నేను చిన్నప్పటి నుండి అదే ప్రార్థన చేసుకున్నా. దేవుడు అందుకే నన్ను తెచ్చి మందిరంలో ఉంచాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు మీరు నమ్ముతారో లేదో గాని చిన్నప్పటి నుండి నా హృదయంలో ఏ కోరిక ఉండెనో, ఏ ఆశ ఉండెనో అవన్నీ దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. దేవుని సన్నిధులు ఇక్కడ చెప్తున్నా అంటే అది నిజం. దేవుడు అన్ని చిన్ననాటి నుండి నా కోరికలు, నా అంబిషన్స్ అన్నీ నెరవేరుస్తూ వచ్చాడు. మనం కొంచెం దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు గొప్ప కార్యాలు మన ఎడల చేస్తాడు. సున్నతి ఈయన మర్చిపోయాడు గాని ఈ యొక్క దావీదు ఏమంటాడు? సున్నతి లేని ఫిలిస్తీయుడు అంటాడు. ఎవరిని? గొలియాతుని. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు మనల్ని ఎందుకు ఇంత భయపెడుతున్నాడు అంటాడు. సున్నతి అని అప్పుడు దావీదు వయసు ఎంత? 16, 17 సంవత్సరాలు. మంచి యవనస్తుడు. అందుకే దావీదు ఏమంటున్నాడు? సున్నతి అని ఆయనకి ఎందుకు జ్ఞాపకం వచ్చింది? తల్లి యొద్ద స్తన్యపానం చేయిచుండగా, అంటే తల్లి స్నానం చేపిస్తుండొచ్చు, పాలిస్తుండొచ్చు. అప్పుడు అడిగి ఉంటాడు, అమ్మా ఇదేంటి అని. పిల్లలు అడుగుతారు కదా, అన్ని చూపించుకుంటూ మనల్ని అడుగుతారు, క్వశ్చన్స్ వేస్తారు. ఇప్పుడు తల్లి చెప్తుంటది, ఇది సున్నతి నాయనా, మనకు దేవుడిచ్చిన ఆజ్ఞ అని. అందుకనే దావీదు ఆ మాట పలికాడు. దావీదు ఆ మాట పలికాడు కాబట్టి ఇశ్రాయేలుకు దేవుడు జయమిచ్చాడు. దావీదు తల్లి కూడా ఆ రీతిగా దావీదును పెంచింది. హల్లెలూయా. మన బిడ్డలను దేవుని కొరకు పెంచుదాం. ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. తలలు వంచండి, అందరూ తలలు వంచండి. అందరం తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. సుందరుని కాపాడిన సుందరీమణుల లిస్టులో నా పేరు ఉందా? నేను కూడా అలాంటి ప్రయాస పడుతున్న వారితో ఉన్నానా? ఈ ఉదయం ఆలోచన చేద్దాం. నువ్వు స్త్రీవైనా పురుషుడవైనా దేవుని దృష్టిలో సంఘం ఒక స్త్రీకి పోల్చబడింది. మనము మన పిల్లల భవిష్యత్తు కొరకు ప్రాధేయపడుదాము. అన్నిటికంటే మించి రక్షణలో మన పిల్లలు ఉండగలుగునట్లు కోరుకుందాం, దేవుణ్ణి వేడుకుందాం, అడుగుదాము, మన ఆలోచన దేవునికి చెప్పుదాము. చాలినవాడు, ఆలకించువాడు, జవాబును ప్రసాదించువాడు ఆయనకు మన విన్నపము, మన ఆలోచన, మన ఆశను దేవునికి అప్పగిస్తాం. నీ కుమార్తె, నీ కుమారుడు ఏ రీతిగా ఉండాలని నీవు ప్రాధేయపడుతున్నావు? ముందు దేవుణ్ణి కలిగి ఉంటే అన్నీ దేవుడిస్తాడు. ఒక ఉన్నతమైన ఆఫీసర్ను చేస్తాడు, అధికారం ఇస్తాడు, ఆస్తిపాస్తులు ఇస్తాడు, అంతస్తునిస్తాడు. అవన్నీ మనము సంపాదించిన తర్వాత మన పిల్లోడు, కుమార్తె దేవునిలో లేకపోతే అన్ని అమ్మేసుకుంటాడు. ఆలోచన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సుందరుడైన మోషేను కాపాడుట కొరకు 5 రకాల సుందరి మనులను మీరు వాడుకున్నారు ప్రభు, మీకు స్తోత్రాలు. తీర్మానము కలిగిన స్త్రీలందరిని బట్టి స్తుతిస్తూ, మేము మీ బిడ్డలముగా బ్రతుకుతూ అనేకులను మీ కొరకు సంపాదించే ప్రార్థనా పరులముగా వర్ధిల్లుట కొరకు కృపనుంచుమని సంఘమనబడుతున్న ఈ చిన్ని కుటుంబాన్ని మీ కృపాబాహుల్యాలకు అప్పగిస్తూ, వాక్యం అందించిన మీ సేవకురాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, బిడ్డలందరూ తిరిగి వెళుతూ ఉండగా క్షేమమును ప్రసాదించుమని, ఆయురారోగ్యాలను, ఆధ్యాత్మికతను అనుగ్రహించి మీరాకడ కొరకు ఆయత్తపరచుమని, అనేకులను సిద్ధపరచడానికి కృపనుంచుమని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి అమ్మగారికి క్లాప్స్ చేద్దాము. మనమందరం మంచి సందేశాన్ని వినగలిగాం.